ధరావతు వెంకన్న, లచ్చెంకన్న అని పిలుస్తారు. నా తండ్రి మాజీ సర్పంచి. మాది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుటుంబం. మాది లక్ష్మణాయతండ గ్రామ పంచాయతీ, చీమల మండలం, జిల్లా సూర్యాపేట. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. దీనిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గాంధీ వంశం నుంచి చెప్పుకున్న మాటలు, పరిపాలించిన పాలన అన్నీ వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఉండేటంగా పాలిస్తుంది. అదే పాలనలో ఇప్పుడు ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలించిన ప్రభుత్వంలో భిన్నంగా మాకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీని 5 గ్యారెంటీలు పరిపూర్ణంగా అమలు చేసినది. ఒక గ్యారెంటీ ఉన్నది. ఆ ఒక గ్యారెంటీ రుణమాఫీ. ఆ రుణమాఫీ గురించి కూడా త్వరలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది. అట్లాగనే ఉచిత బస్ మహిళలు కొట్టుకుంటున్నారు, ఇది వ్యర్థం, ఇది వేస్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పాలన అది మరుగున పడ్డ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలనను చూసి ఓర్వక, బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను చూసి ఓర్వక వాళ్ళు ఏదేదో పుట్టిస్తున్నారు, చేస్తున్నారు. గొడవలు ఏదో సీట్ల కానో అక్కడో ఇక్కడో ఉంటుంది అని ప్రవేశపెట్టిన పథకము ప్రజల కోసమే కదా, మహిళల కోసమే కదా. అందుకు సరిపోకపోవడం వల్ల ఈ గొడవలు జరుగుతున్న విషయాలు ప్రభుత్వ దృష్టిలో పోయంగానే మా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా 1000 బస్సులు ఇంకా సిద్ధంగా తయారు చేసి పంపిస్తామని చెప్పేసి కూడా ఇది చేశారు. అయితే మీరు మాజీ సర్పంచి అంటున్నారు కదా, అప్పుడు పాలనకు ఇప్పుడు పాలనకు తేడా ఉంది సార్. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు. బీఆర్ఎస్ పాలన ప్రజలు ఆశించిన దానికంటే భిన్నంగా పరిపాలించారు, నియంత్రితంగా పరిపాలించారు. వాళ్ళ సొంత నియంత్రితంగా ఎవరిని అభిప్రాయం తీసుకోకుండా వారి అభిప్రాయమే విధంగా వాళ్ళు పరిపాలించారు. ప్రజలకు ఆశించిన దగ్గర హామీలను నెరవేర్చలేదు. అయితే బీఆర్ఎస్ పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటున్నాడు? మేము బంగారు తెలంగాణ చేసినాం, మేము ముఖ్యమంత్రిగా ఉన్నాం. అసలు వాస్తవంగా బంగారు తెలంగాణ వచ్చిందా సార్ మనకు? బంగారు తెలంగాణ చెప్పుకోవటానికే కానీ బంగారు తెలంగాణ తీర్చిదిద్దడానికి ఎక్కడ కూడా కృషి చేయలేదు. ఎక్కడి నిర్బంధన. రాష్ట్రం రాకముందు కొంత కొంత సుఖపడి ఉన్న జనాలు రాష్ట్రం వచ్చినాక చాలా నిర్బంధానికి గురైనారు, చాలా ఇబ్బందులకు గురైనారు. ఎక్కడ పడ్డా కనీస మానవుడు సహజ ఓటరు కూడా కేసుల పాలైన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ అక్రమాలు, దౌర్జన్యాలు భరించలేక ఈ 10 సంవత్సరాలు నిర్బంధ జీవితంలో గడిపి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టారు. అది కూడా వాళ్ళకు ఇప్పటికీ సోయి రావాలి, ఆ మంచి జ్ఞానాన్ని పొందాలి అని దేవుని ప్రార్థిస్తున్నారు. హరీష్ రావు ప్రతి నియోజకవర్గానికి సూర్యాపేటతో సహా కాళేశ్వరం నీళ్ళు అందించినట్టు నిజంగా కాళేశ్వరం నీళ్ళు ఈ గ్రామానికి వచ్చినాయి సార్. కాళేశ్వరం అని చెప్పేసి కాళేశ్వరం పేరు మీద వాళ్ళ కుటుంబం, ఆ ఒక్క కుటుంబం లబ్ధి పొంది ప్రజలను నమ్మించి రెండవసారి అధికారంలో వచ్చి ఆ కాళేశ్వరం కట్టిన నిధులు మనము 10 సంవత్సరాలు ఫ్రీగా బతకటానికి ఉపయోగపడే నిధులు. ఆ నిధులను వాళ్ళు దుర్వినియోగం చేసి 300 సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో కూలగొట్టారు. అది ప్రజల ఒక పాపము తగిలి వాళ్ళు పాపుష్టులై వాళ్ళు చాలా నికృష్టంగా సావటానికి కూడా ఆ భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు. అయితే ఇప్పుడు మన రాహుల్ గాంధీ జోడయాత్ర చేసినప్పుడు యువకులు ఎలాంటి ఉత్సాహం వచ్చింది సార్? ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టిన జోడయాత్రలో పండు ముసలి నుంచి యువత దాకా చాలా ఉత్సాహంగా ఆ వంశం మీద నమ్మకంతో, వారి కుటుంబం మీద నమ్మకంతో ఆ యాత్రను సక్సెస్ చేసినారు. వారు చెప్పే ప్రతి మాటను ఆ కుటుంబము ఆ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచినట్టు వాళ్ళు కూడా ప్రజలను న్యాయం చేసినారు. అయితే లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయింది, దానిపైన మీ
ప్రజల స్పందన ఏమిటి సార్? లిక్కర్ స్కామ్లో ప్రజలకు కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరికి ఉపయోగమైనది కాదని దామోదరెడ్డి ఆశీస్సులతోటి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటా. అదే మా గ్రామ ప్రజల యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఏకాభిప్రాయాన్ని తీసుకొని నేను దానికి సిద్ధంగా ఉంటాను. ఒకవేళ మీరు సర్పంచ్ అయితే మీ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు సార్? నేను సర్పంచ్గా అయితే నా గ్రామాన్ని ఉన్న సమస్యలను, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్డు సమస్య కానీ, సాగునీటి కానీ, తాగునీటి కానీ, ఇతరితర సమస్యల మీద దృష్టి పెట్టి అధికారులతో కానీ, మా నాయకులు, పెద్ద నాయకులు దామోదరెడ్డి సార్తో వాళ్ళతో కానీ వాళ్ళను మా సమస్యను వివరించి వాళ్ళ కృతజ్ఞతతో నేను నిధులు తీసుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాను. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు మీ మండల ప్రజలకు? ఇప్పుడు ఉన్న అధికారం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఉన్న దేశంలో ప్రధాని మోదీ వారి చేసిన పరిపాలనను, ఇప్పుడు మనం చేయాల్సిన పరిపాలనను, మా ప్రజలను కాంగ్రెస్ పార్టీ పట్ల మాకున్న స్వేచ్ఛ పట్ల ప్రజలను వివరించుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో మేము పార్లమెంట్ అభ్యర్థులను సహకరిస్తాం. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు సార్ కాంగ్రెస్ పార్టీ? దాదాపు 15 సీట్లు గెలుస్తుంది. వాళ్ళ సొంత వాళ్ళ 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 అక్రమాలకు వాళ్ళు బతకటానికి చేసుకున్న ఆ అక్రమాన్ని వాళ్ళు ఇప్పుడు చట్టపరంగా వాళ్ళు శిక్షించబడింది. దాన్ని చట్టమే శిక్షిస్తుంది. అది చట్టం రాజ్యాంగ పరంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటుంది. అయితే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని బీఆర్ఎస్ అంటుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఒకటైతే నమ్ముతారు. కానీ ఈ దేశం వచ్చిన కాడ నుంచి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఎదురుపడి శత్రువుగా నిలబడ్డ పార్టీలు అవి జాతీయ పార్టీలు. ఒకటైతారంటే నమ్ముతారా? చెప్పేటోడికి అయినా ఉండాలి, వినేటోనికైనా ఉండాలి. వినేటోనికైతే ఉంది, ఇది ఇది అబద్ధం అని, కానీ చెప్పేటోనికైనా ఉండాలి కదా. మేము టీఆర్ఎస్ పనులు మా గ్రామాలు కానీ, మండలాలు కానీ, జిల్లాలు కానీ చాలా అభివృద్ధి చెందినాయి. మేము చేసిన అభివృద్ధి ఏ పార్టీ చేయలేదు, చేతగానులు కాంగ్రెస్ పార్టీ అంటుంది. దానిపైన మీరు? వాళ్ళు చెప్తున్నది ఒక వాస్తవమే. అది ఎలా అంటే, మండలానికి ఒక నాయకుడు, గ్రామానికి ఒక నాయకుని ఎంచుకొని వాళ్ళు ఇచ్చే కమిషన్లు తీసుకొని వాళ్ళు మాత్రమే లాభపడ్డారు అనేది వాస్తవం. కానీ ప్రజలైతే లాభపడలేదు, లబ్ధి పొందలేదు. లబ్ధి పొందినట్లయితే, లాభపడినట్లయితే మంచి వారిని దూరం చేసుకోవడానికి ప్రజలు సిద్ధం ఉంటారా? అయితే మీ మండలంలో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కానీ, మరి రైతు బంధు కానీ, అట్లాగనే ఎస్సీ సార్, ఒకటి రైతు బంధు అనేది అడిగిన సందర్భం రైతులు కాదు. రైతులకు కావాల్సింది రైతులకున్న సబ్సిడీలు, రైతులకు ఉపయోగపడాల్సిన పరికరాలు గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా మళ్ళీ రైతులకు మద్దతు ధర కావాలి. ఆ మద్దతు ధర మాకు వచ్చేది 100 రూపాయలు అయితే రైతు బంధు ఇచ్చి 5 రూపాయలతో సంతోషపెట్టి మిగతా రూపాయలను ఆయన లబ్ధి పొందినది బీఆర్ఎస్ పార్టీ. మేము అడిగింది రైతు బంధు, ఈ మద్దతు ధర. ఆయన ఇచ్చింది రైతు బంధు, మేము అడిగింది కాదు అది. కానీ ఆ రైతు బంధును ముందు పెట్టుకొని రాజకీయం చేసుకుంటూ, రాజకీయ చెలామణి కోసము, ఆయన సొంత ప్రయోజనం కోసము ఇవన్నీ చేస్తున్న బూటకు మాటలు. కానీ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఈ మండలంలో మరి ఎంతమంది వచ్చింది సార్ దళిత బంధువు కానీ, బీసీ బంధువు కానీ? మా మండలానికి దళిత బంధు అనేది రాలేదు, అది ఎవరికి దక్కలేదు. కానీ వచ్చిన కానీ ఎక్కడనో అక్కడికి ఆయనకు ఉప ఎన్నికలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆ ఉప ఎన్నిక గెలుపు కోసం ప్రవేశపెట్టిన దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకొని ఆ పార్టీని మళ్ళీ ఇంకొకసారి పదవిలో చేయడానికి చేసిన ప్రయత్నమే. కానీ దళిత బంధులో దళితులు ఆ దళిత బంధును పొందినట్టు ఎక్కడ పెద్దగా చెప్పుకునే సందర్భాలు లేవు. తీసుకున్నవాడు చెప్పుకుంటాడు. అయితే మీరు మాజీ సర్పంచ్, మీ ఆయంలో ఇంద్రమీన్లు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి సార్ బీఆర్ఎస్ పాలనలో?
మా హయాంలో మాకు ఇక్కడ దాదాపు ఒక 200 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. అప్పటికి 200 ఇండ్లు వచ్చినాయి. అప్పటికి ఇచ్చిన ₹1,00,000 కూడా ₹1,00,000 కూడా చాలా సంతోషంగా ఆ ఇంటిని నిర్మించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు.